సార్ అమరావతిలో రెండోసారి ల్యాండ్ పూలింగ్ జరుగుతుందంటే ల్యాండ్ ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుందని అంటున్నారు సార్. నిజంగా మున్సిపాలిటీ అవుతుంది? అది మీరే చెప్పాలమ్మా. ఇంతకుముందంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 2014 నుంచి 19 మధ్య 53,000 ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు, అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, అసలు సింగపూర్ అని అడిగి పోవాలను, మన దగ్గర నుంచి ఏదైనా కానీ మన రాజధాని గురించి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి దీన్ని బిల్డప్ చేస్తున్నారు అని మనకందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ 53,000 ఎకరాల్లో ఆయన రాజధాని కట్టిందంట అంటే 53,000 ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు. ఆ 53,000 ఎకరాలలో రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, వీటికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చింది. అంటే ఆ 53 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే 5,000 కోట్లు పెట్టాడు. సినిమా అంతా చూపిస్తుంది. మళ్ళా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు, 53,000 ఎకరాలు సరిపోదు, ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8,000 ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట, మిగిలింది దాంతోనే రాజధాని అయిపోతుంది, అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్. ఈరోజు ఏమంటున్నాడు, అధికారంలో ఉంటే ఆయనకు స్కామ్లు గుర్తుకొస్తుంది. ఎవరెవరికి ల్యాండ్ వేయాలా, ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా, కాస్ట్ పర్ ఎస్టేట్కి ఎక్కడెక్కడ కట్టాలా, 4,000 అయ్యే చోట 10,000 రూపాయలు కాస్ట్ పర్ ఎస్టేట్కి కట్టాలా, నేషనల్ హైవేలు 25 కోట్లు అయ్యే చోట 54 కోట్లు పెట్టికి ఎలా కనుక్కోవాలా, అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలా అనేది 53 ఎకరాలకి గతి లేదు. ఇంకొక 53 ఎకరాలు, 53,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాను రైతులు. బేసిక్లీ ఏంది, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు, కొనిన తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు, మిగిలిన వాళ్ళకు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు. అక్కడ డెవలప్మెంటే జరగదు. మిగతా వాళ్ళు గాలికి పోతారు, వీళ్ళ మనుషులు అంతో ఎంతో కొద్దో గొప్ప ఏదన్నా ఆ ఏసీ రోడ్లు ఏదో కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటారు.